హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళటి వీడియో వచ్చి నేను గురువారం రోజు ఈవినింగ్ నుంచి అయితే నా బ్లాగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈవినింగ్ ఒక 5 నుంచి అలాగే 8, 9 వరకు అయితే ఈ వీడియో అనేది ఉంటదనమాట. ఇది వచ్చేసి గురువారం రోజు సాయంత్రం అయితే అల్లం ఎల్లిగడ్డ ఉండే అదంతా ఒలిసిన తర్వాత నేను మా వారైతే ఇద్దరం కలిసి కూరగాయలు తీసుకొద్దామని అయితే వెళ్ళినాం అనమాట షాప్ కి. కూరగాయల షాప్ కి వెళ్ళి వచ్చేటప్పుడైతే పిల్లలకు ఏదైనా స్నాక్స్ తీసుకొద్దాం అని చెప్పేసి మా వారైతే ఫస్ట్ పానీపూరి తీసుకుందాం అని చెప్పిండు. అంటే ఎక్కువ శాతం అయితే పిల్లలకైతే పానీపూరే తీసుకుంటాము, ఇంకొద్దులే అంతకు 2 డేస్ ముందే తీసుకున్నాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ హెమ్మి బేకరీకి అయితే వెళ్ళినాము. అక్కడ నేను అవి ఉంటాయి కదా సమోసా, ఎగ్ పప్స్ అట్లా అవి తీసుకుందామని నేను చెప్పేసి అక్కడికెళ్ళిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి అవేమొద్దులే కేక్ పీసెస్ ఉన్నాయి గదా! ఇవి తీసుకో అని జెప్పిండు. ఈ వెనిలా కేక్స్ అనమాట. ఇవొచ్చేసి అక్కడైతే 3 కేక్స్ అయితే తీసుకున్నాము. మా వారైతే నాకొద్దులే మీరే తీసుకోండి అని జెప్పిండు. ఇంకొచ్చిన తర్వాత నేను తినమని జెప్పేస్తే ఇంగ నేను, మా వారైతే ఒకటి ఇవి కలిపి ఇద్దరం తిన్నాము. ఇంగ క్షేత్రకు, విక్కీకైతే పెట్టేసినామనమాట. క్షేత్ర అయితే వచ్చేసింది. ఆ కేక్స్ అయితే ఎట్లున్నాయంటే అంత కొంచెం ఐస్ అయిపోయిందనమాట. మనం కేక్ లాగా లేకుండా కిందంతా పైనేంటంటే క్రీమ్ ఉంటది గదా! క్రీమ్ బానే ఉంది. కింద బన్నులా ఉంటది గదా! బన్ను కేక్ లాగా అదంతా ఐస్ లాగా అయిపోయిందనమాట. అంత బాగా లేకుండనమాట. నాకంత నచ్చలేదు. పైన ఫ్లేవర్ అయితే బానే ఉందనమాట. సో, ఇగ మా బాబయితే ఆడుకోనికి పోయిండు. తననైతే పిలిచిన. తనొచ్చిన తర్వాత ఆ కేక్ అయితే తన కోసం ఒకటైతే ఉంచినామనమాట. ఇక్కడ కొన్ని కూరగాయలైతే తీసుకొచ్చిన. మా వారైతే ఇవాళ మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళిండు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత బజార్‌కైతే వెళ్ళినాం గదా! ఇంక అక్కడైతే కొన్ని కూరగాయలైతే తీసుకొచ్చినామనమాట. ఇవాళొచ్చేసి మా పిల్లలకైతే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం అన్నమాట. ఏంటంటే మా వారొచ్చేసి ఇవాళ బిర్యానీ చేయమని జెప్పిండు. అల్లం ఎల్లి పేస్ట్ మనము ఫస్ట్ రోజు అల్లం ఎల్లిపాయ తీసేసుకొని నూరి పెట్టుకుంటాం గదా! ఆ రోజు స్మెల్ బాగొస్తది గదా! అయితే నేను అల్లం ఎల్లిపాయ ఏంటంటే మిక్సీ కొట్టేటప్పుడు మా వారితోటి అన్నాననమాట. ఈరోజు మనం బగారా రైస్ జేసుకుంటే సూపరుంటది, బావుంటది అని జెప్పిన. ఇంక మా వారైతే అప్పటికి ఇగ ఫిక్స్ అయిపోయిండనమాట. ఈరోజు బిర్యానీ చెయ్యి అని జెప్పిండు. సరేలే అని జెప్పేసి ఇగ కూరగాయలకైతే వెళ్ళినాము. పిల్లలకైతే ఇంక ఈ విషయం అయితే ఏం చెప్పలేదనమాట. చెప్పకుండా మేమైతే కూరగాయలకెళ్ళొస్తామని జెప్పేసి బజార్‌కైతే వచ్చినాము. వచ్చిన తర్వాత ఇవన్నీ సదిరేసి అయితే పెట్టేసుకుంటున్నాననమాట. కూరగాయలైతే కొన్ని అంటే ఒక ఆంటీ దగ్గరనే తీసుకొస్తాము. తనైతే కొంచెం బానే ఇస్తదనమాట. రేట్స్ అంత ఎక్కువ ఏం తీసుకోదు. అక్కడైతే కొన్ని టమాటాలైతే ఇంట్లో కొన్నే ఉన్నాయని జెప్పేసి ఒక కేజీ టమాటాలు ఇవన్నీ హాఫ్ కేజీస్ అయితే తీసుకొనొచ్చినాం. కూరగాయలన్నీ ఇలా ఒక ట్రేలో అయితే నేను సెట్ చేసి పెట్టేసుకుంటాను. ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే కాలిపోయింది గదా! అప్పటినుంచయితే ఫ్రిడ్జ్ కొనాలని అసలు కోరిక కూడా లేదు నాకు. ఆ ఫ్రిడ్జ్ అయితే ఒక 3, 4 టైమ్స్ అయితే రిపేరింగ్‌కి ఇచ్చి మస్తు యాస్టొచ్చిందనమాట. ఇంగ అందుకని జెప్పేసి ఎప్పటికప్పుడు ఒక 2, 3, 4 డేస్‌కి అట్లా నేనైతే కూరగాయలు తీసుకొస్తా. ఇంగ అవన్నీ సెట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మార్నింగ్ రొట్టెలు చేసిన గదా! ఆ పెంకు ఇక్కడ స్టవ్ మీద అంతా రొట్టె చేసినప్పుడు పిండి అంతా పడతది గదా! ఇవాళైతే డ్యూటీకెళ్ళి వచ్చినానన్నమాట. మీటింగ్ ఉండే. అందుకని వెళ్ళినా, హడావిడిగా వెళ్ళినా. అందుకని జెప్పేసి మార్నింగ్ అయితే ఇంగ రొట్టె చేసి అట్లనే పెట్టేసి ఎళ్ళిపోయానన్నమాట. ఇంగ ఇదంతా అట్లనే ఉంది. ఇంగ రాంగానైతే మనము అంట్లు గాని, ఇక్కడ పొయ్యి గట్టు గాని అవంతా నీట్‌గా పెట్టుకొని వెళ్ళినామనుకో వచ్చిన తర్వాత అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడైతే చూడండి ఇంగ నేనొచ్చి హడావిడిగా చేయాల్సొచ్చింది. అయినా టైము నేను ఒక 3, 4 కట్లా వచ్చిననుకుంటా. వచ్చిన తర్వాతయితే ఇంగ అల్లం ఎల్లి పేస్ట్ కోసమని అల్లం ఎల్లిగడ్డ అయితే నేను మా వారొచ్చేసి అది తీసుకొని ఒక 1 వీక్ అయితుందనమాట. నాకైతే కొంచెం హెల్త్ బాలేదు. అన్ని వీడియోల్లో ఇట్లనే చెప్తున్నా గానీ అస్సలు ఇప్పటికి 15 డేస్ అవుతుంది నాకు. హెల్త్ అయితే అస్సలు బావుండట్లేదు. అని చెప్పేసి ఇంగ అల్లం ఎల్లిపాయ అయితే నేను తీయకుండా అట్లనే పెట్టేసిన. పెట్టేసి మా వారన్నాడు ఇద్దరం కలిసి తీద్దాము తీసుకురా పో అని చెప్పేసి ఇద్దరం కలిసి తీసి మిక్సీ అయితే పట్టేసి కూరగాయలకైతే వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చిన తర్వాత కూరగాయలన్నీ సదిరేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మా వారైతే బిర్యానీ చేయమని చెప్పిండు గదా! దానికోసం అయితే ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చిండనమాట. ఒక 1 కేజీ చికెన్ తీసుకొచ్చిండు. దాంట్లో అన్నీ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఇవన్నీ కలిపి పెట్టేసుకుందాంలే అని జెప్పేసి ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇప్పటికి మా ఇంట్లో పిల్లలైతే ఆడుకోవడానికి ఇద్దరెళ్ళిపోయిర్రు. వాళ్ళైతే లేరు. ఇక్కడైతే మేమైతే ఇది ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇదంతా కలిపి పెట్టేసుకుంటే పిల్లలొచ్చేవరకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి
ఇంకా చేస్తున్నాననమాట. ఇంక అన్నీ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అలాగే హ్మ్. పెరుగు అయితే వేసేసినాను. వేసేసిన తర్వాత చికెన్ మసాలా లేకుండే మా వాడిని వెళ్లి షాప్‌కెళ్ళి తెమ్మని చెప్తే తనైతే ఇప్పుడు షాప్‌కెళ్ళి తీసుకొచ్చిండు. ఇంగ అదైతే దీంట్లో వేసేసి కలిపేసి పెట్టేస్తున్నాను. నేనిక్కడ కలిపే టైం కల్లా మా క్షేత్ర అయితే మెల్లగా ఇంట్లోకైతే వచ్చేసిందనమాట. నేనిదంతా కలిపి పెడుతున్నాను గదా! కొంచెం మసాలా ఫ్లేవర్స్ అయితే మంచిగా స్మెల్ వస్తున్నాయంట. ఏందబ్బా! స్మెల్ వస్తున్నాయని మెల్లగొచ్చింది. వచ్చి చూస్తే ఇంగ చికెన్ బిర్యానీ చేస్తున్నామని చెప్పిన. చెప్పే వరకి ఆహా! నేను చేస్తా ఆనియన్ అయితే ఫ్రై చేస్తా అని చెప్పేసి ఇక్కడ బాండీ పెట్టేసి స్టవ్ అయితే వెలిగించి ఇక్కడైతే ఆనియన్ అయితే నేను ఫ్రై చేస్తా అని చెప్పింది. ఇంగ నేనైతే వాటిని ఏసి ఇచ్చేసాను. తనైతే ఏడ్చుకుంటూ అంటే వాటరొస్తున్నాయి. ఆనియను ఫ్రై జేస్తుంది గదా! ఆనియను చాలా ఘాటుగున్నయి. అందుకని తన కళ్ళెంబడైతే ఇట్లా వాటరయితే వచ్చేస్తున్నాయి. "ఏమైంది ఏడుస్తున్నావు?" అని జెప్తున్నా నేను. లేదు ఆనియన్ ఎంచుతున్నా గదా! ఫ్రై జేస్తున్నందుకు వాటరయితే వస్తున్నాయని జెప్తుందింక. ఇంక తనకైతే వెలిసిపోయిందనమాట. ఇంక మా బాబయితే ఇంట్లోకైతే రాలేదు. ఇక్కడొచ్చేసి ఆనియన్ అయితే బ్రౌన్ ఆనియన్ అయితే ఇట్లా వేయించి ముందే అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంగ తర్వాత ప్రాసెస్ అంతా ఫస్ట్ అయితే చికెన్ చేసుకుంటా. చికెన్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ అయితే ఉన్నవి ఇంట్లోనే. వాటిని కూడా కడిగి పెట్టేసేయమని చెప్పిన. ఇక్కడైతే నేను ముందుగా అయితే చికెన్ అయితే ఫ్రై చేసి పెడదామని చెప్పేసి ఫస్ట్ ఆనియన్ వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడైతే చికెన్ అయితే యాడ్ చేసి పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి రైస్ అయితే కడిగేసి పెట్టేసేయమని చెప్పిన మా క్షేత్రకి. ఇంక తనైతే నేనైతే 3 గ్లాసెస్ అయితే రైసు పోసిచ్చాననమాట. ఒక బౌల్‌లో పోసిస్తే తనైతే కడిగేసి పెట్టేసింది. ఇక్కడ షాజీరా, చెక్క, ఇలాచి, లవంగం అవన్నీ ఏసేసి కొత్తిమీర, పుదీనా వేసేసి స్టవ్ పైన అయితే పెట్టేసిన. ఇంగా చికెన్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైస్ కంప్లీట్‌గా కుక్ అయింది. అలాగే చికెన్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి నేను ఆనియన్స్ ఉన్నాయి గదా! అవన్నీ వేసేసి ఇక్కడైతే బిర్యానీలోకి వేసేస్తున్నాను. ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఇది ఏంటంటే వీడియో నేను వాయిస్ కొంచెం గరగర సౌండ్ వస్తున్నట్టు వస్తుంది. ఎందుకంటే ఈరోజు మైక్ పెట్టినా. ఎట్లా వస్తుందో ఒకసారి కామెంట్ జేయండి. ఈ వాయిస్ బావుంటదా? లేదంటే నేను మళ్ళీ మైక్ లేకుండా ఓన్‌గా పెడితే బావుంటదా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడైతే ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిన తర్వాత మీద ఉంటే ఇట్లా ఫుడ్ కలర్ ఏస్తే మా బాబయితే చాలా ఇష్టంగా తింటాడు. మొన్న చెల్లి వాళ్ళ ఇంట్లో ఫుడ్ కలర్ ఎయలేరనమాట. చెల్లి వాళ్ళు బిర్యానీ చేసినుండ్రి ఆ రోజు. హ్మ్. ఏ రోజు పోయినాం మేము చెల్లి వాళ్ళ ఇంటికి. ఆ రోజైతే ఎయలేరు. మనకైతే కొంచెం కలర్‌ఫుల్‌గా లేదు మమ్మీ అని జెప్పిండు. ఫుడ్ కలర్ ఏస్తేనే తనైతే ఇష్టంగా తింటాడు. ఇదైతే వేసేసి వాటర్ అయితే పెట్టేసిన. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట బిర్యానీ వచ్చేసి. హెల్త్ బాలేకున్నా గానీ పిల్లలు గానీ, హస్బెండ్ గానీ ఏదన్నా అడిగిర్రంటే మనకి ఎక్కడ లేని హుషారైతే వస్తదనమాట. ఎందుకంటే వాళ్ళ కోసమైనా చేసి పెట్టాలి గదా! అని జెప్పేసి ఇక్కడైతే నేను కుక్ అయిపోయిన తర్వాత చూపిచ్చాను గదా! చాలా బాగొచ్చింది పర్ఫెక్ట్‌గా. మా బాబయితే ఇంగొచ్చిండు. అంటే తను వచ్చిన తర్వాత కేక్ తిన్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయిన తర్వాత వచ్చేసి స్మెల్ వస్తుంది మమ్మీ బిర్యానీ జేసినావా అని అడుగుతుండు. అడిగినప్పుడు చెప్పినా అవునురా అని జెప్పేస్తే సరే అని పెట్టమని బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటాడు వాడైతే. ఇక్కడైతే తనకి పెట్టిచ్చేసిన. అలాగే క్షేత్రకి పెట్టిచ్చేసాను. వాళ్ళైతే తిన్న తర్వాత నేను మా వారైతే తిన్నామని జెప్పేసి ఇక్కడైతే వాళ్ళకైతే పెట్టిస్తున్నా. బావుందా లేదా వీడియోలో చెప్పు అని జెప్తున్నాను. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాననమాట. సూపర్ అని. చేత్తో వచ్చేసి నేను కొంచెము ఏంటంటే గ్రేవీ ఉంటది గదా! గ్రేవీ అయితే తీసుకున్నా. కొంచెం వేసిన తనకి. తనైతే గ్రేవీ వద్దు అని జెప్పింది. సర్లే నువ్వు తింటే తిను లేకుంటే వదిలేసేయి అని జెప్పేసిన. చాలా బావుందన్న టేస్ట్ అయితే నాకైతే ఇవాళ మస్తు నచ్చింది. అంటే మా వారు గూడా చాలా ఎన్ని రోజుల నుంచి వంటలు జేసినా ఏ వంట బాలేదని అంటాడు. కానీ ఈరోజు చేసిన బిర్యానీ అంతకుముందు చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. మంచిగయింది. అందుకే ఇవాళ చేయమన్నా అని జెప్పిండు. ఈ ఒక్క మాట చెప్తే ఎంత సంతోషం అనిపిస్తది మనకి. ఎన్ని వంటలు చేసినా, ఏం చేసినా ఏం బాగున్నాయి, ఏం చేస్తావు అది ఇది అని అంటారు గదా! అప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తది.
మంచిగా చేసినప్పుడు బావుంది అంటే, అదే మనకైతే హ్మ్, తిన్నంత తృప్తి అనిపిస్తదనమాట. అందుకని జెప్పేసి వాళ్ళైతే పిల్లలు గిట్ట చాలా బావుంది మమ్మీ అని చెప్పిరనమాట. వాళ్ళైతే వాళ్ళైతే కడుపు నిండా తింటారు బిర్యానీ ఉందంటే. ఇవాళ సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నలుగురమైతే తింటున్నాము. ఇక్కడైతే మా వారైతే సూపరుంది. ఇవాళ బిర్యానీ అయితే బావుందని జెప్పిండు. ఇలా మనకైతే ఒక్కసారి గాని, 2 సార్లు ఇట్లా చెప్పిరనుకో మనమైతే పొంగిపోతాం గదా! ఎంత చేసినాం. ఎంత మనకి అంటే చేసేటప్పుడైతే మస్తు టెన్షనే అనిపిస్తది. ఎలా వస్తదో ఏంటో అని. చేసే వాళ్ళకు తెలుస్తది ఆ బాధేందో. చేసిన తర్వాత బావుంది అని బావుంది అనే ఒక్క మాటతోటే మనకైతే చాలా కడుపు నిండినంత సంతోషం అనిపిస్తది. ఇంగిక్కడైతే ఒక్కొక్కసారయితే నేను వంటలు జేసినప్పుడు మా వారు తిన్న దాకైతే నాకు మస్తు టెన్షన్ అనిపిస్తది. ఎందుకంటే ఇది బావుందో లేదో ఇసిరి కొట్టేస్తాడు మా వారు. ఎందుకంటే అస్సలు బాలేదనుకో నాకొద్దులే అని ఇసిరి కొట్టేస్తాడు. అందుకని నాకైతే మస్తు భయమైతదనమాట వంటలు చేసేటప్పుడు. అందుకనే మెల్లగా ఆచితూచి చేశాను. చేసిన వంట బావుంది అన్నారనుకో అప్పుడైతే చానా సంతోషం. మనం తిన్నంత ఆహ్, ఏం సంతోషంగా ఫీల్ అయితా నేనైతే. ఇక్కడొచ్చేసి నలుగురమైతే తింటున్నాము. ఇదేనండి ఈ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.